హాయ్ వెల్కమ్ టు బ్యాంకర్స్ గైడ్. ఈరోజు మనం ప్యారలల్ రోస్లో ఉన్న ఈ పజిల్స్ ఎలా చేయాలో చూద్దాం. ఓకే, కమింగ్ టు క్వశ్చన్. ఎయిట్ పర్సన్స్ are sitting in two parallel rows containing 4 persons each in a way such that equal distance between adjacent persons. ఇక్కడ ఏమన్నాడు, 8 పర్సన్స్ ఉన్నారు. 8 పర్సన్స్లో ఈ 2 రోస్ కూర్చున్నారు. ఈచ్ రోలో 4 పర్సన్స్ ఈక్వల్ డిస్టెన్స్లో ఉన్నారు. ఓకే, ఇన్ రో 1 PQVW are seated. All of them are facing north. Okay, in row 2 RSTUV and RSTU are seated all of them facing south. Each person in row 1 faces another person in row 2. Okay, చూద్దాం. Two rows. Okay, 4 persons in each row. 1, 2, 3, 4. 1, 2, 3, 4 facing each another కాబట్టి row 1 facing north. row 1 డైరెక్షన్ తీసుకుంటే నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్. సో రో 1 నార్త్ ఎవరు ఫేస్ చేస్తున్నారు? PQVW. ఓకే, రో 2 ఎవరు ఫేస్ చేస్తున్నారు? RSTU. ఓకే, రో 2 ఫేసెస్ సౌత్. ఓకే, row 1 faces north direction. R sits, క్వశ్చన్ లోకి వెళ్దాం. R sits థర్డ్ ఫ్రమ్ ఎనీ ఆఫ్ ది ఎండ్స్. R అనేవాడు ఏదైనా ఒక ఎండ్ నుంచి థర్డ్ ఉండాలి. ఓకే, R మనకు సౌత్ ఫేస్ చేస్తారు కాబట్టి చూద్దాం. థర్డ్ అన్నాడు. 1, 2, 3 ఇక్కడ నుంచి పెట్టుకుంటే ఇక్కడ 6 వస్తుంది. ఇంకో పాసిబిలిటీ వేద్దాం. మీరు ఇలాగే వేయాలని రూల్ లేదు, ఇలా కూడా వేసుకోవచ్చు. 4 పర్సన్స్ కాబట్టి వన్, 2, 3 ఇక్కడ 6. ఓకే, ఇది నార్త్ సౌత్ డైరెక్షన్. ఓకే, ఎగ్జామ్స్లో ఫాస్ట్గా అయితే ఇలా వేసుకుంటే చాలా ఇది మీకు టైం సేవింగ్. 1 పర్సన్ సిట్ బిట్వీన్ RV అండ్ ద వన్ హూ ఫేసెస్ R. R ఫేస్ చేసే వాడికి ప్లస్ Vకి 1 పర్సన్ డిఫరెన్స్ ఉన్నారు. V ఎందులో? రో 1లో ఫేసింగ్, సో సౌత్ డైరెక్షన్. ఇక్కడ 6 ఉన్నారు ఫస్ట్ కేసులో. 1, 2, V. ఓకే, సెకండ్ కేసులో ఇక్కడ 6 ఉన్నారు. 1, 2, V. ఓకే, P is an immediate neighbor of V. ఇక్కడ చూడండి, ఫస్ట్ కేసులో P is an immediate neighbor of V. ఇక్కడ P వస్తుంది. సెకండ్ కేసులో ఇక్కడ P. ఓకే, S sits 2 places away from the one who faces P. Pకి ఎవరు ఫేస్ చేస్తారో వాళ్ళకి 2 places అవే, అంటే 1 పర్సన్ గ్యాప్ ఉన్నట్టు. ఎవరికి? ఎస్కి. ఓకే, ఫస్ట్ పాసిబిలిటీ ఇక్కడ P ఫేస్ చేసేవాడు ఉంటే 1 పర్సన్ గ్యాప్, అంటే ఇక్కడ ఎస్. ఓకే, సెకండ్ దాంట్లో ఇక్కడ P ఫేస్ చేస్తారు, దాంట్లో 1 పర్సన్ గ్యాప్, ఇక్కడ ఎస్. ఓకే, W sits opposite to S. సో W ఏమన్నాడు? W sits opposite to S. ఫస్ట్ కేసులో
W. Okay. Next, as many persons sit to the right of Q as to the right of T. Qకి రైట్లో ఎంతమంది ఉన్నారో టీకి రైట్లో కూడా అంతే మంది ఉండాలి. ఓకే, క్యూ దేంట్లో ఉన్నారు? సెకండ్ కేసులో ఉన్నారు, నార్త్ ఫేసింగ్ డైరెక్షన్ ఉన్నాడు. ఓకే, ఇక్కడ వేకెంట్ ఉంది, ఎక్కడ ఉంది కాబట్టి ఇక్కడ క్యూకి రైట్లో ఎంతమంది? 1, 2 ఉన్నారు. సో టీకి రైట్లో కూడా ఎంతమంది ఉండాలి? 2 persons ఉండాలి, అంటే ఇక్కడ టీ వస్తుంది. ఓకే, నెక్స్ట్ సెకండ్ కేసులో క్యూకి రైట్లో ఎంతమంది ఉన్నారు? 1 person. ఎవరు? W. సో టీకి రైట్లో కూడా ఒకరే ఉండాలి, ఇక్కడ టీ వస్తుంది. ఓకే, టీకి రైట్లో 1 person. ఓకే, ఇక్కడ ఫస్ట్ సౌత్ ఫేసింగ్లో ఎవరు మిగిలిపోయారు? యూ మిగిలిపోయారు. ఓకే, ఇక్కడ యూ పెట్టేసాము. నెక్స్ట్, టీ సీట్స్ అడ్జసెంట్ టు W, నాట్ సీట్స్ టు రైట్ ఆఫ్ యూ. చూడండి, టీ ఏమన్నారు? డబ్ల్యూకి అడ్జసెంట్ ఉండకూడదు. ఓకే, అడ్జసెంట్ లేరు, ఎందుకంటే ఒకరు నార్త్ ఒకరు సౌత్ డైరెక్షన్లో ఉన్నారు కాబట్టి. నెక్స్ట్, నాట్ సీట్స్ టు ద ఇమిడియట్ రైట్ ఆఫ్ యూ. యూకి ఇమిడియట్ రైట్లో టీ ఉండకూడదు. సో ఈ కేసు ఫస్ట్ కేసులో టీ అనే పర్సన్ యూకి ఇమిడియట్ రైట్లో ఉన్నాడు. సో ఇది పాసిబిలిటీ కాదు, ఇది రాంగ్. ఓకే, ఇది కరెక్ట్ ఆన్సర్. ప్లీజ్ కంటెంట్ నచ్చితే లైక్, ఫాలో అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.